ఆ లోకం ఆయన వెలుగులో ఉన్నాడు, చీకటి దాన్ని గ్రహింపకుంది. కానీ చీకటిలో నడిచి వారందరూ వెలుగులోనికి రావటానికి ప్రభు అయిన యేసు ఈ లోకానికి వెలుగై ఉన్నాడని, వెలుగు సంబంధి అయిన ప్రతి వాడు దేవుని కుమారుడని, దేవుడు వెలుగై ఉన్నాడని, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదని నేర్చుకున్నాం. మనం కూడా వెలుగులో నడిచిన ఎడల దేవునితో అన్యోన్య సహవాసం గలవారమై ఉంటామని కూడా ముగించుకున్నాం. ఈ రోజున గొర్రెల కాపరి గురించి ఒక ప్రత్యేకంగా మాట్లాడుతూ యోహాను గారు క్రీస్తు ప్రభు గొర్రెలకు మంచి కాపరి అని తెలియజేశాడు. క్రీస్తు ప్రభువుని గురించి మనం ఎందుకు నేర్చుకుంటున్నామంటే, క్రీస్తు ప్రభువే ఈ లోకానికి పరలోకంలో నుండి దిగి వచ్చి ఒక వెలుగు సంబంధి ఎలాగ బ్రతకాలో ఆయనే నేర్పాడు. ఒక కాపరి అయితే, మనుషులందరికీ ఆయన కాపరి అయితే ఆ కాపరి కూడా ఎలాగుండాలో ఆయనే తెలియజేశాడు. ఎన్ని తెలియజేసినా కానీ ఆయన జీవితమే మనకు మాదిరి. ఈరోజు ప్రతి మనుషుడు, ఆయన వెంబడించే ప్రతి మనుషుడు, పరలోకానికి వెళ్ళే ప్రతి మనుషుడు ఆయన ఏ ఏ విషయాల్లో మనకు మాదిరై ఉన్నాడో దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏ విషయాల్లో ఆయన మాదిరై ఉన్నాడు, అలాగా జీవితాన్ని ప్రతి దినము ఆయన మాదిరిలో మనం కూడా నడవటానికి ప్రయత్నం చేయటమే ఒక క్రైస్తవ సత్య సంబంధమైన జీవితం అని గుర్తించాలి. ఒక క్రైస్తవ జీవితం ఎలాంటిదంటే, నేను చర్చికి వెళ్ళిపోతున్నాను, మళ్ళీ తర్వాత తిరిగి వచ్చిన ఈ లోకంలో మళ్ళీ అలాగ జీవిస్తున్నాను కాదు. క్రీస్తు ప్రభు ఏమేమి మనకు మాదిరించిపోయాడో, ఏవేవి మన అనుదిన జీవితాల్లో జరిగిస్తున్నామో అది ప్రాముఖ్యంగా నేర్చుకోవాలి. మోసపోవద్దు. ఎవడైనా మిమ్మల్ని మోసపరిచిన ఎడల, మీరు వాక్యం వినువారు మాత్రమే ఉండి వాక్యం ప్రకారం నడవకపోతే ఏం జరుగుతుంది? మనల్ని మనం మోసపరుచుకుంటాము. మనల్ని మోసపరుచుకోకుండా వాక్యం ప్రకారం మనం ప్రవర్తించినట్లయితే, దేవుడు సత్యవంతుడు కనుక దేవుని సన్నిధిలో జీవించే అవకాశము ప్రభు అయిన యేసుకు ఎలాగ వచ్చిందో మనకు కూడా ఆయన మాదిరై ఉన్నాడు. మనం కూడా దేవుని సన్నిధిలో జీవించగలమని తెలియజేస్తున్నాడు. దేవుడే తన సన్నిధిలో ఉంటే, ఆయన సన్నిధిలో మనం ఉంటే మనకి ఏ మేలైనా ఏం కావాలన్నా దొరుకుతుంది. కాబట్టి దేవుడు లేకుండా మనుషులు ఏం చేసినా కానీ వ్యర్థమే. కాబట్టి క్రీస్తు ప్రభు గొర్రెలకు మంచి కాపరి. ఈనాడు ఇంతమంది మనము దేవుని సన్నిధిలో ప్రతి ప్రభుది నాన్న దేవుని సన్నిధిలో మనుషులందరూ గడుపుతున్నారంటే క్రీస్తు ప్రభువును వెంబడించడానికి గడుపుతున్నాడు. క్రీస్తు ప్రభువుని వెంబడించడానికి గడిపిన ఈ మనుషులకి ఏం దొరుకుతుంది? ఏం దొరుకుతుందంటే ప్రతి మేలు దొరుకుతుంది. అందుకోసం ఆయన మంచి కాపరి, మనల్ని నడిపించగల శక్తి సామర్థ్యం కలిగిన గొప్ప కాపరి ఆయన అని మనం నేర్చుకోవాలి. గొప్ప కాపరి అంటే తన హృదయాన హక్కును చేర్చుకొని మనల్ని నడిపిస్తుంటాడనే తెలియజేశాడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము 40వ అధ్యాయంలో 11వ వచనంలో క్రీస్తు ప్రభు తనల్ని వెంబడించిన వారిని, తన గొర్రెలను ఎలా తన హక్కును చేర్చుకుంటాడో తను ఈ భూమి మీదకి రాక మునిపే ఒక ప్రవచనం కలిగి ఉన్నాడు. ఆ ప్రవచనాన్ని తెలియజేశాడు పరిశుద్ధాత్మ ద్వారా. 40వ అధ్యాయము 11వ వచనము. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 11వ వచనం. గొర్రెల కాపరి వలె ఆయన తన మందని మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మును ఆనించుకొని మోయును. మన క్రీస్తు ప్రభు ఫోటోల్లో చూస్తాం కదా, గొర్రెను ఎత్తుకొని ఉంటాడు ఆయన. అంటే నిజమైన గొర్రెను ఎత్తుకోవటం కాదు,
తన శిష్యులైన వారిని తన హక్కున చేర్చుకొని మోస్తాడు అని దానికి సింబాలిక్ గా చెప్పడం జరిగింది. అంత భరోసా ఒక కాపరికి ఉన్నదనే సంగతి మనం ఈరోజు నేర్చుకోవాలి. తన హక్కున చేర్చుకొని మనకు ముందుగానే నడుస్తూ మనకు కావలసిన వాటిని అన్నిటినీ అనుగ్రహిస్తూ ఏర్పాటు చేస్తున్నాడు ఆయన. నీకేం కొదువై ఉన్నదో, నీకు ఈ భూమి మీద ఏం కావాలో, ఈ జీవితమునకును భక్తికి ఆధారం ఏం కావాలో వాటన్నిటిని అనుగ్రహించడానికి తన హక్కున చేర్చుకొని క్రీస్తు ప్రభు మనల్ని మోయిచున్నాడు అని తెలియజేశాడు. అందుకు ఆయన గొర్రెలకు మంచి కాపరి, గొర్రెలకు గొప్ప కాపరి అని రాయబడింది. గొర్రెల్ని రక్షించి వాటిని మేపును అన్నాడు. భౌతికమైన గొర్రెల గురించి మాట్లాడట్లేదు ఆయన. భౌతికమైన గొర్రెలు మనుషుల కోసమే అవి దేవుని కోసమేం కాదు, దేవుని రాజ్యంలోనికి పోవయ్యి. ఈ లోకంలో మనుషుల కోసమే, మనుషుల నివాసానికే, మనుషులకు కావలసిన వాటిని అన్నిటినీ పరలోకమందున్న దేవుడు ఆది అందు భూమి ఆకాశాలను సృజించిన తర్వాత మానవునికి కావలసిన వాటిని ఎలాగైతే నీళ్లను సృజించేశాడు, సూర్యచంద్ర ఆకాశ నక్షత్రాలను సృజించేశాడు, జంతువుల్ని, పశువుల్ని, ఆకాశ పక్షుల్ని సమస్తం నిర్మించాడు. ఆ నిర్మించిన దేవుడు ఇవన్నీ మానవుని కోసము, మానవుడు దేవుని కోసం అని తెలియజేశాడు. అందుకోసము ఆయన భౌతికమైన గొర్రెలకు మంచి కాపరి అంటలేదు. ఆయన తను వెంబడించే ప్రతి ఒక్క మనుషునికి ఆయన గొర్రెలకు గొప్ప కాపరి అయి ఉన్నాడు. నీకు భరోసా ఉంది. నీకు ముందుగా నడిచే ఒక కాపరి ఉన్నాడు నీకు. ఆ కాపరి ఎవరంటే ప్రభు అయిన యేసు. ఆయన నీకోసం ఏం చేశాడు? నీకోసము పరలోకంలో నుండి వచ్చి ఈ భూమి మీదకి 33.5 సంవత్సరాలు బ్రతికి నిన్ను లోకంలో నుండి విడిపించి దేవుని పిల్లలుగా చేయటానికి ఏవేవి చట్ట సంబంధమైన ఆజ్ఞలు, ఏవేవి క్రియలు అవసరమో వాటన్నిటినీ ఈ భూమి మీద జరిగించాడు. గంధపు చుట్టలో నన్ను గూర్చి లిఖించిన ప్రకారము మానవుల పాప పరిహారార్థం నిమిత్తము లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, లేకుంటే లోకంలో ఉన్న మనుషులందరినీ దేవుని కుమారులుగా చేసే ఏర్పాటు ప్రభు అయిన యేసు చేశాడు. కాబట్టి ఆయన్ని పరలోకమందున్న దేవుడు మనకు ప్రభువుగాను రాజుగాను నియమించి మనకు గొప్ప కాపరాన్ని తెలియజేశాడు. అందుకోసము ఆ కాపరి మన జీవితాలకు ఏమేమి అవసరమో ఆయనకు తెలుసు. మనకేం కావాలో, నువ్వేం అడుగుతావో, నువ్వేం అడుగుతున్నావో ఇవన్నీ ఎరుగును. కాబట్టి ఆయనే మనకు గొప్ప కాపరి అయి ఉన్నాడు. గొప్ప కాపరి ఏం చేస్తాడు? గొర్రెల్ని బాగుగా మేతున్న చోట మేపుతాడని తెలియజేశాడు. అంటే ఏ కొదువు లేకుండా చేస్తాడు. దొంగతనానికి వస్తాడు. దొంగతనంలో ఇంటి మనుషులు చూస్తే హత్య కూడా చేస్తాడు. కానీ గొర్రెల కాపరి మాత్రము వాటిని పోషించేవాడై ఉన్నాడు అని తెలియజేశాడు. జీతగాడు కూడా ఏదన్నా తోడేలు వచ్చినప్పుడు వాటి ఆ మంద నుండి పారిపోతాడు. కానీ ఏ తోడేలు వచ్చినా, ఏ దొంగ వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏ బాధ వచ్చినా నేను గొర్రెలకు గొప్ప కాపరిని, మంచి కాపరిని అని తెలియజేశాడు. అంత గొప్ప కాపరి మనకుండిన ఎడల మనం దేనికోసం చింతించాల్సిన అవసరం లేదని ఒక గొప్ప భరోసాను అనుగ్రహించాడు. కాబట్టి ఎహెజ్కేలు గ్రంథంలో కూడా గొర్రెల కాపర్ని భూమి మీదకు పంపిస్తానని ఎహెజ్కేలు గారు ప్రవచించాడు. ఎహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయము 23వ వచనం. 34వ అధ్యాయము ఎహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయం 23వ వచనంలో, వాటిని మేపుటకై నేను నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరిగా నియమించెదను. అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపును.
యెహోవానైన నేను వారికి దేవుడయ్యుందును, నా సేవకుడైన దావీదు వాటి మధ్య అధిపతిగా ఉండును. యెహోవానైన నేను నిశ్చయముగా మాట ఇచ్చి ఉన్నాను, మరియు అవి అరణ్యములో నిర్భయంగా నివసించినట్లు, అడవిలో నిర్భయంగా పండుకొనున్నట్లు నేను వారితో సమాధానార్థ నిబంధన చేయుదును. దృష్టముఖములు దేశములో లేకుండా చేయుదును. వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును. ఋతువుల ప్రకారం వర్షం కురిపించదును. దీవెనకరముగు వర్షములు కురియును. ఫలవృక్షములు ఫలములిచ్చును. భూమి పంట పండును. వారి దేశములో నిర్భయంగా నివసింతురు. నేను వాడి కాడికట్లను తెంపి వారిని దాసులుగా చేసిన వారిని చేతిలో నుండి వారిని విడిపింపగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. ఎంత గొప్ప భరోసా అనుగ్రహిస్తున్నాడో. వారికి పంటలు పండిస్తున్నాను, భూమి సమృద్ధిగా పంటనిచ్చును. వారికి కావలసిన ఆహారము, వారికి కావలసిన దేవుని కృప, దేవుని కాపుదల ఉంటుంది. కాబట్టి గొర్రెలకు మంచి కాపరి ప్రభువైన యేసు. అలాంటి కాపరిని నేను నియమించబోతున్నానని ముందుగానే ప్రవక్తల ద్వారా దేవుడు తెలియజేశాడు. ప్రవక్తల ద్వారా మన పితరులకు తెలియజేశాడు దేవుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో గొర్రెలకు గొప్ప కాపరి, అంతకంటే గొప్ప కాపరులు ఎవరు లేరు. 13వ అధ్యాయము 20వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 20వ వచనంలో గొర్రెలకు గొప్ప కాపరి అని తెలియజేశాడు ఆయన. మరియు 20వ వచనం, 13వ అధ్యాయం 20వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 20వ వచనం. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించు తన చిత్త ప్రకారం చేయుటకు మనల్ని సిద్ధపరుస్తున్నాడు ఆయన. మన ప్రధాన యాజకుడై ఉండి, గొర్రెలకు మంచి కాపరి అయి ఉండి, ఆ కాపరి కింద బ్రతికే గొర్రెలు ఎలాగుండాలో, దేవుని చిత్తానుసారంగా ఎలాగ బ్రతకాలో, దానికోసం ఆయన గొర్రెలకు మంచి గొప్ప కాపరిగా ఎన్నుకొని ఆయన కోసం నిబంధన చేసి, ఆ నిబంధనలో రక్తాన్ని బట్టి, రక్తం ఏం చేస్తుంది? రక్తమే దానికి ప్రాణాధారం అన్నాడు. అంటే ప్రాణం పెట్టి. కొత్త నిబంధనలు ఏముంది? క్రీస్తు ప్రభు రక్తం ప్రాణం పెట్టి తన సంఘమును కడతాడు, సంఘం తను కాస్తాడు అని తెలియజేశాడు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి తన సంఘమును కాయును అని తెలియజేశాడు. కాయటం అంటే కాపరిగా కాస్తాడు ఆయన. అంత గొప్ప క్రీస్తు ప్రభు గొప్ప కాపరి అయి ఉన్నాడు మనకి. ఆ గొప్ప కాపరి నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. తన ప్రాణం పెట్టి వాటిని పోషిస్తాడు. ఇప్పుడు జీతగాడు ఏం చేస్తుంటాడు? జీతగాడే కనుక తోడేలు వచ్చినప్పుడు లేకుంటే సింహం వచ్చినప్పుడు పారిపోతాడు వాటిని తప్పించుకొని. కానీ దావీదు గొర్రెలను కాచేటప్పుడు సింహం నుండి వాటిని తప్పించేశాడు. మొదటి సమూయేలు గ్రంథము. దావీదు గొర్రెల కోసం ప్రయాసపడిన ప్రయాసను మనం నేర్చుకుందాం. 17వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయంలో ఆ గొర్రెల కోసం దావీదు సింహం నుండి, తోడేలు నుండి విడిపించాడు. ఎంత ప్రయాసపడి, ఎంత కష్టపడి విడిపించాడో రాయబడింది అక్కడ 17వ అధ్యాయం.
ఇక్కడ గొలియాతు గురించి మాట్లాడుతూ, గొలియాతుని చంపటానికి లేకుంటే గొలియాతుని జయించటానికి దావీదుని ఏర్పాటు చేసుకుంటాడు దేవుడు. ఏర్పాటు చేసుకున్నప్పుడు గొర్రెల కోసం సింహం వచ్చినప్పుడు సింహాన్ని చీల్చివేశాడు దావీదు. తోడేలు వచ్చినప్పుడు తోడేలు మీద పడి జయించాడు. అలాంటి దావీదుకు ఈ ఫిలిష్తీయుడును జయించడం పెద్ద కష్టమేం కాదని అక్కడ తెలియజేస్తాడు. ముప్పై 34 చదవండి. దావీదు సౌలుతో ఇట్లనెను, మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెల కాయుచుండా సింహమును ఎలుగుబంటి వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవుచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఒక గొర్రెను విడిపించి తిని అది నా మీదకు రాగా దాని గడ్డం పట్టుకొని కొట్టి చంపి తిని ఈ ఎలుగుబంటిని చంపితేనే దేవుని సైన్యములకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడను వాటిలో ఒకదాని వల్లే ఆగును. వాటిని జయించినట్లే ఈ గొలియాతును కూడా నేను జయిస్తాను అని తెలియజేశాడు. అంటే సింహపు నోట్లో ఉన్న గొర్రెను ఏం చేశాడంట దావీదు? కాపాడి సింహం పైన జయించి, సింహం తన నోట్లో నుండి విడిపించి తన పైన జయించి తనపై పోరాడాడంట. కానీ ప్రాణం పెట్టలేదు. దాన్ని ఎలాగా ఆ బలమైన సింహం నుండి ఆ గొర్రె పిల్లను విడిపించినట్లుగా ఇప్పుడు ఆ ప్రభు అయిన అంతకంటే గొప్పవాడై ఉన్నాడు. తన ప్రాణం పెట్టాడు ఆ గొర్రె కోసం అని తెలియజేశాడు. దావీదు గొర్రెను సింహం నుండి విడిపించాడు. యాకోబు గొర్రెల కోసము బలహీనం అయిపోయాడంట. ఎక్కడ? ఆదికాండము 40వ అధ్యాయము. యాకోబు కూడా గొర్రెల కాపరిగా పనిచేశాడు ఒక యజమానుడి కింద. అప్పుడు గొర్రెల కాపరిగా పనిచేసినప్పుడు యాకోబు ఎంత వాటి కోసం ప్రయాసపడ్డాడో అక్కడ తెలియజేయబడుతుంది. ముప్పై 31వ అధ్యాయము 40వ వచనం. గొర్రెల కోసం ఆయన పగటి ఎండకు రాత్రి ఎండకు నీరసిల్లిపోయాడంట. అంతగా వాటిని కాయచ్చు మేపుచు వాటి కోసం ప్రయాసపడ్డాడు యాకోబు గారు. 40వ వచనం. పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతుని, నిద్ర నా కన్నులకు దూరమాయను. ఇది వరకు ఇంటిలో 20 ఏండ్లు ఉంటిని, 2 కుమార్తెల నిమిత్తము 14 ఏండ్లు, నీ మంద నిమిత్తము 6 ఏండ్లు కొలువు చేసి. మంద కోసం ఏం చేసిందంట? నీరసిల్లిపోయాడంట. రాత్రి పగలు ఆ మంద కాపాడుచు తన జీతానికి పనిచేస్తున్న తన యజమానుణ్ణి సంతోషపెట్టుటకు తను కాపరిగా ఉన్న ఆ గొర్రెలను కాచుటకు ఆయన ఏం చేశాడంట? ప్రయాసపడ్డాడంట. అలాగా భౌతికమైన గొర్రెల కోసం యాకోబు గారు ఎలాగ ప్రయాసపడ్డాడో, దావీదు గారు ఎలాగ సింహపు నోట్లో నుండి ఆ గొర్రెని విడిపించి మందని ఎలాగ చూసుకున్నాడో, ఇప్పుడు అంతకంటే శ్రేష్టమైన ప్రభు అయిన యేసు గొర్రెల కోసం ప్రాణం పెట్టి క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి తన దగ్గరకు వచ్చే వారందరినీ ఏమాత్రము శాస్త్రుల పరిచయలు ఇప్పుడు కళ్ళు లేని వాళ్ళని లేకుంటే కుష్టి రోగుల్ని ఊరి నుండి దూరంగా వెలివేశారంట. కానీ క్రీస్తు ప్రభు ఏం చేశాడు? ఆ ఊరి నుండి వెలివేయబడిన వారిని కూడా స్వస్థపరిచి, కళ్ళు లేని వాళ్ళకి కళ్ళునిచ్చి,
లేకపోతే కుష్ఠరోగుల్ని బాగు చేసి తన హక్కును చేర్చుకున్నట్లుగా గ్రంథంలో రాయబడింది. శాస్త్ర పరిచయాలు ఎవరాళ్ళు? దేవుని చేత నియమించబడిన వారే, మోషే ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకునేవారే. కానీ వారు ఎలాగ ప్రవర్తించారంట? మనుషుల పట్ల ఒక తోడేలుగా, సింహంలాగా ప్రవర్తించారు. కానీ ప్రభు అయిన యేసు గొప్ప కాపరి అయి ఉండి వారిని కూడా తన హక్కును చేర్చుకొని స్వస్థపరిచిన వాడై గొప్ప కాపరి అయి ఉన్నాడు. క్రీస్తు ప్రభు గొర్రెలకు మంచి కాపరి అయి ఉన్నాడని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసం క్రీస్తులో ఉంటే జీవితాలు ధన్యమైపోతాయి. క్రీస్తులో ఉంటే, క్రీస్తుకు నిన్ను నీవు అప్పగించుకుంటే నీ జీవితం ధన్యమైపోతుంది. ఏ విషయంలోనైనా, మనల్ని కాపాడే విషయంలోనైనా, మనల్ని పెంచి పోషించే విషయంలోనైనా, మనకు కావలసిన ఏటి విషయమైనా ఏమంటాడు దావీదు? అయా సింహం పిల్లలైనా లేవి కలిగి ఉంటాయి. సింహం ఎంత బలವನ್ನು ఉపయోగించి పిల్లల్ని పోషించినా కానీ సింహం పిల్లలు లేవి కలిగి ఉంటాయి. కానీ దేవుని పిల్లలు మాత్రము ఏ కొదువు లేకుండా ఈ లోకంలో జీవిస్తారని తెలియజేశాడు. ఎందుకు తెలియజేశాడు? ఆ భరోసా క్రీస్తు ప్రభు అనుగ్రహిస్తాడు కాబట్టి, వాటికి మంచి మేతగల చోట ఆయన మేపుతాడు కాబట్టి, ఆయన ఒక జీతగాడిగా పనిచేయడు కాబట్టి, తను కాపరిగానే పనిచేస్తాడు కాబట్టి, ఒక దొంగలాగా దాన్ని పాడు చేయడు కాబట్టి, దొంగతనమును హత్యను జరిగిస్తాడు. కానీ కాపరి దేవుని చిత్తాన్ని ప్రకారము జరిగిస్తాడు. అందుకోసం ఆయన గొప్ప కాపరి అయి ఉన్నాడు అని తెలియజేశాడు. అందువలన మంచి కాపరి ప్రాణం పెడతాడు దానికోసము. అంటే ప్రాణం పెట్టాడా ప్రభు అయిన యేసు? పెట్టాడు. తన రక్తం కార్చటమే ప్రాణం పెట్టడు. కల్వరి శిలువలో బలి అయిపోయింది ఎవరి కోసం? తను వెంబడించే వారందరి కోసము. తన ఆఖరి రక్త బొట్టు వరకు కార్చింది ఎవరి కోసం? తన కాపరిగా దేవుడు నియమించాడే. ఆ కాపరి కింద బ్రతుకుతున్న గొర్రెల కోసం ఆయన అలాగ చేశాడు. అందువలన గొర్రెలకు మంచి కాపరి ప్రభు అయిన యేసు. యాకోబు గొర్రెల కోసం క్షీణించిపోయాడు. దావీదు గొర్రెల కోసము యుద్ధం చేశాడు, ప్రయాసపడ్డాడు. క్రీస్తు ప్రభు మాత్రము గొర్రెల కోసం ప్రాణం పెట్టాడు. అపోస్తుల కార్యములు 20 అధ్యాయం 28 దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు అని అంటాడు. కాచేది ఎవరిని? తన సంఘంలో ఉన్న వారిని. ఎలా కాస్తున్నాడు? తన స్వరక్తం ఇచ్చి కాస్తున్నాడు ఆయన. ఎలాగా స్వరక్తం ఇస్తున్నాడు? క్రీస్తు ప్రభు రక్తంలో కడుగుతున్నాడు ప్రతి ఒక్కరిని, నమ్మి బాప్తీసం పొందిన వారిని. అలాగ తన సంఘంలో చేర్చుకుంటున్నాడు. అలాగనే చేర్చుకున్న వారందరినీ కాపాడుతున్నాడు ఆయన. అపోస్తుల కార్యంలో 20 అధ్యాయం 28 దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చి మీ మటుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండుడి. క్రీస్తు ప్రభువే నిన్ను మందలో కారుస్తున్నాడంటే ఆ మంద ఏం చేయాలంట? జాగ్రత్తగా తను తాను భద్రంగా కాపాడుకోవాల్సిన అవసరం. గొర్రెలకు మంచి కాపరి, గొప్ప కాపరి అంటాడు ఎబ్రీ పత్రికలో గొప్ప కాపరి, ప్రధాన కాపరి అంటాడు 1 పేతురు పత్రికలో. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము